శరత్చంద్ర పూర్తిగా కోలుకుంటాడు. ఇక అపూర్వ అయితే తన ప్లాన్ని మొదలు పెట్టేస్తుంది. అపూర్వ ప్లాన్ ప్రకారం ఒక ఆవిడ్ని ఇంటికి రప్పించుకుంటుంది. ఏవండి, మీ కూతురు భూమి ఊరవతల కోల్డ్ స్టోరేజ్లో ఒకతనితో ఒక రాత్రంతా గడిపింది. అది ఎవరో కాదు, ఆ గగన్ గాడే అని ఆవిడ అంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు, కాస్త వివరంగా చెప్తారా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. గగన్ మీడియాలో మాట్లాడిని ఇక భూమిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడం, కోల్డ్ సిరీస్ బయటకు రాగానే మీడియా గగన్ భూమిని ప్రశ్నించడం, ఆ వీడియోలన్నింటినీ కూడా ఆవిడ మొత్తం కూడా శరత్చంద్రకి చూపిస్తుంది. ఇక శరత్చంద్ర అయితే అది చూసి కోపంగా రగిలిపోతుంటాడు. బావా, విన్నావు కదా బావా, ఆ గగన్ గాడు భూమిని పెళ్లి చేసుకొని ఈ ఆస్తినంతా కొట్టేయడానికి ఇలా ప్లాన్ చేశాడు బావా. ఇది ఆ గగన్ గాడి స్కెచ్ బావా. ఈ ఆస్తి కోసమే ఆ గగన్ గాడు ఇలా చేస్తున్నాడు అని అపూర్వ అయితే ఇక శరత్చంద్రకి గగన్పై లేనిపోనిటివన్నీ చెప్పేస్తుంది. భూమి అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది. శరత్చంద్ర అపూర్వ మాటలు వినడం మొదలు పెడతాడు. అవును అపూర్వ, నువ్వు చెప్పింది నిజమే, ఇది ఖచ్చితంగా ఆ గగన్ గాడి స్కెచ్చే అని శరత్చంద్ర చెప్తాడు. బావా, ఆ గగన్ గాడిని ఇంత మోసం చేస్తున్నావని వాడిని అస్సలు వదిలిపెట్టకు బావా అని చెప్పడంతో నేనెలా వాడిని వదిలిపెడతాను అని శరత్చంద్ర లోపలికి వెళ్తాడు. ఇక తుపాకీ తీసుకుని బయటకు వస్తాడు. భూమి అయితే అది చూసి ఇంకా కంగారు పడుతూ ఉంటుంది. అపూర్వ అయితే ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంటి దగ్గర గగన్కి ఈ విషయం తెలిసినట్లుగా చూపిస్తూ ఉంటారు.